సో ఈరోజు మనము స్ట్రింగ్ మెథడ్స్ అనే కాన్సెప్ట్ గురించి మొత్తం అంతా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. అసలు మనం ఫస్ట్ స్ట్రింగ్ అంటే ఏంటో బేసిక్గా ఒక డిస్కషన్ చేశాము. ఏంటండి స్ట్రింగ్ అంటే? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రింగ్? స్ట్రింగ్ మీనింగ్ ఏంటండి? అసలు స్ట్రింగ్ అని మనం దేన్ని అంటాము? కలెక్షన్ ఆఫ్, మనం జనరల్గా యాక్చువల్గా వేరే లాంగ్వేజెస్లో స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం స్ట్రింగ్ అంటాము. ఒక సింగిల్ లెటర్ ఉందనుకోండి, దాన్ని మనం క్యారెక్టర్ అంటాము. కానీ పైథాన్లో ఏంటంటే సింగిల్ లెటర్ ఉన్నా కానీ దాన్ని మనం స్ట్రింగ్ అనే అంటాము. గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఉన్నా కానీ స్ట్రింగ్ అనే అంటాము. ఒక 10-15 లైన్లు ఉన్నా కానీ అది కూడా స్ట్రింగే. ఓకేనా? ఆ స్ట్రింగ్ని ఇప్పుడు మనం టెక్స్ట్ డేటాని క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తాము? దాని మీద రీప్లేస్ చేయడము, ఫైండ్ చేయడము, ఎడిట్ చేయడము, ఏదో ఒకటి చేస్తాము. అలా చేసేదానికి యూస్ చేసేదాన్ని మనము స్ట్రింగ్ మెథడ్ అంటాం అనమాట. అట్లే స్ట్రింగ్ మెథడ్స్ అంటాం. ఇప్పుడు మనము ఇవాళ ఈ క్లాస్లో అసలు స్ట్రింగ్స్ ఏంటి, ఎలా డిఫైన్ చేస్తాము, ఏంటి, ఎటువంటి మ్యానిపులేషన్స్ చేస్తాం అనే మొత్తం అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. కలెక్షన్ ఆఫ్ టెక్స్ట్ ఇన్ పైథాన్ కాల్డ్ స్ట్రింగ్. స్పెషల్ ఫంక్షన్స్ యూజ్డ్ టు మ్యానిపులేట్ స్ట్రింగ్స్ ఆర్ కాల్డ్ స్ట్రింగ్ మెథడ్స్. ఓకేనా? రైట్. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మనం టెక్స్ట్ డేటా లేకుండా డెవలప్మెంట్ కానీ ఏ జాబ్ అయినా కానీ మనం చేయలేమండి. మన డేటాలో కూడా నంబర్స్తో పాటు టెక్స్ట్ డేటా కూడా ఉంటుంది. నేమ్స్ టెక్స్ట్ డేటానే, ప్రొడక్ట్ కేటగిరీస్ టెక్స్ట్ డేటాని, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్, రిస్క్, మోడ్స్, ఇవన్నీ కూడా టెక్స్ట్ డేటా లేకుండా మనకి ఏది పాసిబుల్ అవ్వదు. అట్లాగే డేటా టైప్ అంటే నేను మీకు చెప్పాను, గుర్తుందా? వాట్ ఈజ్ డేటా టైప్? డేటా టైప్ అంటే ఏంటండి? ఒక డేటా అనేది ఒక ఇన్ఫర్మేషన్, నథింగ్ బట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎలాగైనా ఉండొచ్చు. నంబర్స్ లాగా ఉండొచ్చు, టెక్స్ట్ లాగా ఉండొచ్చు, ఒక పారాగ్రాఫ్ లాగా ఉండొచ్చు, ఒక లిస్ట్ లాగా ఉండొచ్చు, ఒక టిపుల్ లాగా ఉండొచ్చు. మనకి అట్లా కొన్ని బేసిక్ డేటా టైప్స్ ఉన్నాయి. ఆ డేటా టైప్స్ అంటే ఏంటి అంటే, అందుట్లో ఉన్న వాల్యూ అనేది ఏ టైప్కి సంబంధించింది అని చెప్పేది డేటా టైప్. మనకు తెలిసిన ఫస్ట్ నేను ఫండమెంటల్ డేటా టైప్స్ గురించి చెబుతాను. ఆ ఫండమెంటల్ డేటా టైప్స్ అనేవి ఏంటి అంటే, ఇంట్, స్ట్రింగ్, బూలియన్, కాంప్లెక్స్. ఇంట్, స్ట్రింగ్, బూలియన్, ఫ్లోట్, కాంప్లెక్స్, వీటిని మనము ఫండమెంటల్ డేటా టైప్స్ అంటామండి. ఫండమెంటల్ డేటా టైప్స్ అని ఎందుకు అంటాము అంటే, ఇప్పుడు యాటమ్ అంటే ఏంటండి? జస్ట్ బేసిక్గా యాటమ్ అనేది ఏంటిది? వెరీ స్మాలెస్ట్ బిల్డింగ్ బ్లాక్ కదా. అంటే ఏంటిది? ఏమి ఫామ్ అయినా కానీ దీంతోనే ఫామ్ అవ్వాలి, దీన్ని మార్చడం కుదరదు. ఇది ఒక బేసిక్ బిల్డింగ్ బ్లాక్ లాంటిది అనమాట. అట్లాగే ఇవన్నీ కూడా ఫండమెంటల్ డేటా టైప్స్, ఇమ్యూటబుల్. అంటే ఏంటిది? ఒకసారి వీటిని క్రియేట్ చేసిన తర్వాత, ఒకసారి వీటిని అసైన్ చేసిన తర్వాత, వీటిలో ఏమన్నా చేంజెస్ చేయాలంటే కొత్తది చేయాలి తప్పితే, దీన్ని రిఫరెన్స్గా తీసుకుని కొత్తదాన్ని క్రియేట్ చేయాలి తప్పితే ఆ ఉన్న దాంట్లోనే దీన్ని యాడ్ చేయలేము. అంటే మనకి మీరు ఒక ఎక్సెల్ ఫైల్ తీసుకున్నారనుకోండి, అందుట్లో మీరు చేసి సేవ్ కొట్టారనుకోండి, అది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. కానీ టెక్స్ట్నే మీరు అట్లా చేయాలి అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు సేవ్ కొట్టారనుకోండి, ఇంకొక ఫైల్ క్రియేట్ అవుతుంది తప్పితే అదే ఫైల్లో ఈ చేంజ్ జరగదు. ఓకేనా? అటువంటి మనం వేటినైతే మార్చలేమో ఆ బిహేవియర్ని మనం ఇమ్యూటబిలిటీ అంటాము. ఇఫ్ ఆల్ ఫండమెంటల్ డేటా టైప్స్ ఆర్ ఇమ్యూటబుల్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకోటి, డేటా టైప్ అంటే ఏం చెప్పాను నేను? ఆ డేటా వాల్యూ అనేది రిప్రజెంట్ చేసేది. ఇంటిజర్స్, ఫ్లోట్, కాంప్లెక్స్, స్ట్రింగ్స్ ఆర్ ఫండమెంటల్ డేటా టైప్స్ బికాస్ those can't be divided into smaller values of a different data types. మనకి యాటమ్ అనేది ఎంత స్మాల్ పార్టికల్, ఏ పర్టికులర్ మ్యాటర్ తయారవ్వాలన్నా కానీ యాటమ్ అనేది యాటమ్ హెల్ప్తోనే ఎట్లా ఫామ్ అవుతుందో అట్లాగా మనము
ఈ ఇంట్, స్ట్రింగ్, బులియన్, ఫ్లోట్, కాంప్లెక్స్ అనమాట. దీన్ని డివైడ్ చేసి దీంట్లో నుంచి ఇంకొక డేటా టైప్ని తీసుకురాలేము. మనకు ఇంకొక కేటగిరీ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. అందులో మనం ఇంట్ ఉండొచ్చు, ఫ్లోట్ ఉండొచ్చు, బులియన్స్ ఉండొచ్చు, వేరే డేటా టైప్స్ ఉండొచ్చు. అవి కూడా డేటా టైప్సే, కానీ వీటిని మనం ఫండమెంటల్ డేటా టైప్స్గా ట్రీట్ చేస్తాం అనమాట. పైథాన్ ప్రోగ్రామింగ్ రాసిన వాడు ఇంటిజర్ అనే దానికి పైథాన్ ఇంట్ అని చెప్పి రికగ్నైజ్ చేసేటట్టుగా లోపల పైథాన్ లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. ఫ్లోట్ని ఫ్లోట్, కాంప్లెక్స్ని కాంప్లెక్స్, బులియన్ని బూలు, స్ట్రింగ్ని ఎస్టీఆర్. ఇది పైథాన్ ఇంటర్నల్ లాంగ్వేజ్ అనమాట. మనం కాంప్లెక్స్ అంటున్నాము, ఈ ఎల్ఎక్స్ రావట్లేదు, బులియన్ అంటున్నాము, ఈ ఎల్ఈఏఎన్ రావట్లేదు, స్ట్రింగ్ అంటున్నాము, ఐఎన్జీ రావట్లేదు. కాదు, ఇది ఇంటర్నల్గా ఈ నేమ్స్ని యూటిలైజ్ చేసుకుంటుంది పైథాన్. ఓకే, క్లియర్ గైస్? ఇప్పుడు ఏంటి అంటే మీకు పైథాన్లో ఎటువంటి డేటా టైప్స్ని మనము డిఫైన్ చేయవసరం. ఎందుకని దాన్ని ఏమంటామంటే వేరియబుల్స్, డైనమిక్గా దానికి అదే అసైన్ అయిపోతుంది. నేను మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పినప్పుడు హ్యాష్ ఇంక్లూడ్ stdio.hc ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూపించి అందులో మనం ఇంటిజర్ని అసైన్ చేస్తున్నాం అనుకోండి, a = int అని చెప్పి ఇవ్వాలనుకోండి, int a = 10 అని చెప్పిస్తే దీనికి మనం ఏ డేటా టైప్ని మనం అసైన్ చేస్తున్నామో కూడా చెప్పాలి. అంటే సింపుల్గా ఏంటంటే మనకు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళలో ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఇంటికి వస్తున్నారు అనుకోండి, వాళ్ళలో ఎవరు వస్తున్నారో మనం స్పెసిఫిక్గా చెప్పాలి వేరే లాంగ్వేజ్లకి అయితే. అదే దీనికి అనుకోండి ఎవరినైనా కానీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. డైనమిక్, అందుకనే మనం పైథాన్ని డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్ అంటాము. డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్. మళ్ళీ పైథాన్ ఇన్స్టాల్ చేయమన్నాను కదా, ఇప్పుడు మీరు పైథాన్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఐడియల్ ఒకటి వస్తుంది. ఈ ఐడియల్ని ఓపెన్ చేస్తే మీరు ఇప్పుడు ఏంటి అంటే ఈ పర్టికులర్ ఐడిలో మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ మీకు వర్షన్ కనిపిస్తుంది చూడండి, పైథాన్ 3.12.1 అని చెప్పి December 7th, 2023 ఇట్లా వచ్చిందని చెప్పి ఇదంతా చూపించింది. ఆ తర్వాత టైప్ హెల్ప్, కాపీరైట్, క్రెడిట్స్, లైసెన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. హెల్ప్ అని చెప్పింది చూసారా, ఈ హెల్ప్ అనే దాన్ని టైప్ చేశారనుకోండి ఏం చూపిస్తుంది ఇక్కడ, టైప్ హెల్ప్ ఫర్ ఇంటరాక్టివ్ హెల్ప్ ఆర్ హెల్ప్. లోపల ఆ పెరాంథసిస్ లోపల ఆబ్జెక్ట్ని రాయాలి, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనం కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం. ఏంటి చెప్పండి ఆ ఇన్బిల్ట్ ఫంక్షన్స్? ఆ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఏంటండి? ప్రింటర్, ఇంకేమైనా ఫంక్షన్స్ యూస్ చేసాము మనం? ఎడిషన్, లైక్ ఇంకా చూడండి, క్యాలిక్యులేటర్ రాసేటప్పుడు యాడ్, సబ్ట్రాక్షన్. సబ్స్ట్రాక్షన్ అయ్యి మనం సింబల్స్ యూస్ చేసాం. అవి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ కాదు, ఇన్బిల్ట్ ఆపరేటర్స్ అయ్యి. ఆపరేటర్స్. ఓకే, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఏమని చెప్తుంది, ప్రింట్ గురించి అడిగాం మనం. ఇది క్లియర్గా ఇస్తుంది చూడండి, ప్రింట్ లోపల ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి, ప్రింట్ లోపల ఇంకేమన్నా యాడ్ చేయాలి అంటే దాన్ని సపరేట్ కామాతో సపరేట్ చేయాలి. ఓకే, ఎండ్ లైన్ని మెన్షన్ చేయాలంటే దీన్ని యూజ్ చేయాలి, ఫైల్ని యూజ్ చేయొచ్చు, ఫ్లష్ని యూజ్ చేయొచ్చు. ఇది ఎందుకో చెబుతున్నాడు చూడండి. మళ్ళీ ఇందులో ఉన్న ప్రతి ఆర్గ్యుమెంట్ ఎందుకు. సెపరేటర్ అనేది స్ట్రింగ్ ఇన్సర్టెడ్ బిట్వీన్ వాల్యూస్, డిఫాల్ట్ ఏ స్పేస్, అండ్ స్ట్రింగ్ అపెండెడ్ ఆఫ్టర్ ద లాస్ట్ వాల్యూ, డిఫాల్ట్ ఏ న్యూ లైన్. ఏ ఫైల్ లైక్ ఆబ్జెక్ట్ డిఫాల్ట్స్ టు ద కరెంట్ సిస్టమ్ స్టాండర్డ్ అవుట్పుట్. ఫ్లష్ అంటే వెదర్ టు ఫోర్సిబుల్లీ ఫ్లష్ ద స్టీమ్. మీకు ఏదన్నా ఎక్కడన్నా ఒక స్పెసిఫిక్ దాని దగ్గర మనం డిస్కస్ చేసింది కాకుండా ఏదన్నా ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీలో ఏం యూస్ చేయొచ్చు అనే డౌట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఈ హెల్ప్ ఫంక్షన్ యూస్ చేసుకుని దాన్ని ఎలా వాడచ్చు అని మీరు తెలుసుకోవచ్చు. ఇంట్లో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ a = 10 నేను డిఫైన్ చేశాను. దీన్ని డిఫైన్ చేసిన తర్వాత హెల్ప్ ఏ ఏమొచ్చింది చూడండి, ఏమని చూపిస్తుంది ఇక్కడ,
ఆ ఏ అనేది ఇంటిజర్. డిఫాల్ట్గా నేను అది ఏ డేటా టైప్ని ఇస్తున్నాను ఏకి అని చెప్పి నేను చెప్పలేదు. అలా చెప్పకుండా నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పాను. ఆ తర్వాత 10కి సంబంధించింది చెప్పాను. ఇంటిజర్ మీద మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ ఎన్ని వచ్చినాయో చూడండి. ఇంటిజర్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా అన్నమాట ఇది. ఓకేనా? ఆ హెల్ప్ ఫంక్షన్ అనేది మనకి అలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంకా మనం ఏం ఫంక్షన్స్ డిస్కస్ చేసాం మనం? ఇంకో ఫంక్షన్ మనం డిస్కస్ చేసాం, చాలాసార్లు యూజ్ చేసాం. టైప్ ఫంక్షన్ యూజ్ చేసాం కదా. టైప్ అనేది దేనికి? ఆ లోపల ఉన్న ఆబ్జెక్ట్ అనేది ఎటువంటి డేటా టైప్కి, ఏ డేటాకి సంబంధించింది అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. అట్లాగే మనం ఇంకొక ఫంక్షన్ కూడా యూజ్ చేసాం. ఏంటిదండి అది? ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్ని డిస్కస్ చేయడం కోసం. ఏ టాపిక్ని డిస్కస్ చేసాం? ఏ ఏ ఏ దేన్ని డిస్కస్ చేసాం? ఐడి ఫంక్షన్ డిస్కస్ చేసాం, గుర్తుందా మీకు? ఓకే, రైట్. సో ఇప్పుడు ఏంటి అంటే హెల్ప్ అనే దాని ఫంక్షనాలిటీ అర్థమైందండి అందరికీ? ఓకే, ఇది ఇంటర్నల్ నేమ్స్ అనమాట. ఇప్పుడు ఒక స్ట్రింగ్ని ఎలా క్రియేట్ చేస్తాము? ఏదైనా మనం సింగిల్ కోట్స్ యూస్ చేసైనా డబుల్ కోట్స్ యూస్ చేసైనా కానీ క్రియేట్ చేస్తాం. అంతేగాని సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ కాంబినేషన్లో మాత్రం చేయము, గుర్తుపెట్టుకోండి. ఏంటిది? డబుల్ కోట్స్తో ఓపెన్ చేస్తే డబుల్ కోట్స్తో క్లోజ్ చేయాలి, లేకపోతే సింగిల్ కోట్స్తో ఓపెన్ చేస్తే సింగిల్ కోట్స్తో క్లోజ్ చేయాలి. అలా కాకుండా ఒక సింగిల్ కోడ్ ఇక్కడ డబుల్ కోడ్, లేకపోతే ఇక్కడ డబుల్ కోడ్ ఇక్కడ సింగిల్ కోడ్ పెట్టామనుకోండి, ఇది రాంగ్ నొటేషన్ అనమాట. క్లియరా? ఒక స్ట్రింగ్ని డిఫైన్ చేసేది అది మీరు సింగిల్ క్యారెక్టర్ని అయినా కానీ ఇట్లాగే డిఫైన్ చేస్తారు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక స్పేస్ ఉన్నా ఒక డాట్ ఉన్నా కానీ అది కూడా ఒక క్యారెక్టరే స్ట్రింగ్లో. ఈ స్ట్రింగ్ని డిఫైన్ చేసాము, ఈ స్ట్రింగ్ని డిఫైన్ చేసి దీన్ని టైప్ చెక్ చేసాము. టైప్ చెక్ చేసినప్పుడు ఏమొచ్చింది? ప్రింట్ చేసినప్పుడు ఇది క్లాస్ స్ట్రింగ్ అని ఇచ్చింది. ఈ క్లాస్ అనేదాన్ని మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఒక డేటా టైప్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అడ్వాన్స్డ్ పైథాన్లో మనం డిస్కస్ చేస్తాం, మనకి ఫ్యూచర్లో అవసరం అవుతుంది, అప్పుడు డిస్కస్ చేస్తాం. బట్ ఇప్పటి వరకు ఏం గుర్తుపెట్టుకుంటారంటే క్లాస్ అనేది ఒక డేటా టైప్ అనేది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఒక ఇన్స్టెన్స్ అనుకోండి. దీన్ని ఇక్కడ మీరు ప్రింట్ అని వచ్చినప్పుడు క్లాస్ ఇది దేనికి సంబంధించింది? స్ట్రింగ్కి సంబంధించింది. నథింగ్ బట్ ఇది స్ట్రింగ్ డేటా టైప్కి సంబంధించింది అని చెప్పి. ఇప్పుడు స్ట్రింగ్కి 3 ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఏంటి అంటే అవి, ఒకటి స్ట్రింగ్లో క్యారెక్టర్స్ ఉంటాయి, అది మనకు తెలిసింది. ఆ క్యారెక్టర్స్ అంటే మీరు A to Z, A to Z, 0 to 9 అండ్ కీబోర్డ్లో డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి కదా, అలాగే స్పేస్, మొత్తం ఇవన్నీ ప్రతిదాన్ని కూడా మనం ఒక క్యారెక్టర్ అంటామండి. స్ట్రింగ్ లెంత్ని ఎట్లా మెజర్ చేస్తాము అంటే అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే దాని లెంత్ అంతా. అట్లాగే ఇప్పుడు క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక స్ట్రింగ్లో ఉంటాయి. ఒక స్ట్రింగ్లో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఒక సీక్వెన్స్లో ఉంటాయి. దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఒక 10 మంది ఈ ఆర్డర్లో నుంచున్నారు అనుకుందామండి. ప్రతోడికి ఒక నెంబర్ ఉంటుంది కదా, అరే 4th వాడిని పిలువు, 5th వాడిని పిలువు, 6th వాడిని పిలువు అని. అట్లాగా ఈ పర్టికులర్ స్ట్రింగులో కూడా ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక పొజిషన్ ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేయాలి కదా మనం. ఆ పొజిషన్, ఆ నెంబరింగ్ పొజిషన్ని మనం ఇండెక్స్ అంటామండి. ఏమంటాము? ఇండెక్స్. ఒక స్ట్రింగులో ఆ స్ట్రింగులో ఉన్న క్యారెక్టర్ ఉండే పొజిషన్ని, ఆ నంబర్డ్ పొజిషన్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేదాన్ని మనం ఇండెక్స్ అంటాము. ఇండెక్స్ గురించి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ డీటెయిల్లీ.
స్ట్రింగ్ లిటరల్స్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకవేళ ఒక టెక్స్ట్ని డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ మనం క్రియేట్ చేసామనుకో, దాన్ని మనము స్ట్రింగ్ లిటరల్ అంటాం అనమాట. ఏమంటామండి? ఇఫ్ యూ క్రియేట్ ఎ స్ట్రింగ్ బై సరౌండింగ్ ద టెక్స్ట్ ఎయిదర్ విత్ డబుల్ కోట్స్ ఆర్ కొటేషన్ మార్క్స్, ద స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ లిటరల్. మనం డబుల్ కోట్స్తో క్రియేట్ చేసేదాన్ని స్ట్రింగ్ లిటరల్ అంటాం. ఇప్పుడు ప్రతి స్ట్రింగు కూడా స్ట్రింగ్ లిటరల్ కాదండి. ఎందుకనే అంటే ఇప్పుడు యూజర్ ఇన్పుట్ ఇచ్చామనుకోండి, ఆ యూజర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ది ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాయడం కోసం, మనం అడిగే ప్రోగ్రాంలో రాయడం కోసం డిఫాల్ట్గా అది ఎంటర్ అయిపోతుంది. దాన్ని మనం స్ట్రింగ్ లిటరల్ అనము. ఏంటంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంటెక్స్ట్ అని చెప్పి నేను ఈ పర్టికులర్ స్ట్రింగ్ని డిఫైన్ చేశానండి. నేను దేంతో స్టార్ట్ చేశాను? స్ట్రింగ్ని డబుల్ కోట్తో స్టార్ట్ చేశాను. దేంతో ఎండ్ చేశాను? డబుల్ కోట్తో ఎండ్ చేశాను. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డబుల్ కోడ్తో స్టార్ట్ చేసామంటే డబుల్ కోడ్తో ఎండ్ చేయాలి, సింగిల్ కోడ్తో స్టార్ట్ చేసామంటే సింగిల్ కోడ్తో ఎండ్ చేయాలి. అలా కాకపోతే మనకి సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయి. ఎందుకనంటే స్ట్రింగ్ని డిఫైన్ చేస్తున్నామంటే మన పైథాన్ ఏం చూస్తుంది అంటే, ఇంకో డబుల్ కోడ్తో స్టార్ట్ చేశారంటే మళ్ళీ ఈ డబుల్ కోట్ వచ్చే వరకు కూడా దీన్ని స్ట్రింగ్ అనే అనుకుంటాను అని చెప్పి మొదలు పెడుతుంది. అది కోడ్స్ మీరు వాడాల్సి వస్తే మీరు సింగిల్ కోడ్స్ వాడుకోవాలి. అట్లా కాకుండా మీరు స్ట్రింగ్ని సింగిల్ కోడ్స్తో స్టార్ట్ చేస్తే లోపల మీరు డబుల్ కోడ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం దీన్ని డిఫైన్ చేశాను, దీన్ని ప్రింట్ చేశాను, అట్లాగే కాల్ చేశాను. ఈ రెండింటికి ఒక డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటిది? ప్రింట్ అంటే ఆ లోపల ఉన్న టెక్స్ట్ని మాత్రమే చూపిస్తుంది, అది స్ట్రింగ్ అని చెప్పి ఆ స్ట్రింగ్ని మాత్రమే చూపిస్తుంది. కాంటెక్స్ట్ అనే దాన్ని, ఆ టోటల్ వేరియబుల్ని మనం కాల్ చేసామనుకోండి, దాన్ని మనం ఎట్లా డిఫైన్ చేసామో అట్లా చూపిస్తుంది. ఇంట్లో స్ట్రింగ్ లిటరల్ ఏది, స్ట్రింగ్ లిటరల్ కాందేది? ఇందాక మీకు సెకండ్ పాయింట్ని బేస్ చేసుకుని కాంటెక్స్ట్ అనేది ఇది స్ట్రింగ్, ఏదో డబుల్ కోట్స్తో అన్నా సింగిల్ కోట్స్తో అన్నా, but not with the triple quotes. If we create a string by surrounding text with either double quotes or single quotes, Python double quotes or single quotes. ఇదేంటిది? ఇవి కొటేషన్ మార్క్స్ యూజ్ చేస్తే మాత్రమే అది స్ట్రింగ్ లిటరల్. మీరు ట్రిపుల్ కోట్స్ యూజ్ చేసేది అది డాక్ స్ట్రింగ్స్ అంటాం వాటిని మనం. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి మీరు. స్ట్రింగ్ లిటరల్, స్ట్రింగ్కి స్ట్రింగ్ లిటరల్కి డిఫరెన్స్ ఏంటి? లేదండి. ఓకే, ఇక్కడ మళ్ళీ సెకండ్ పాయింట్ చూడండి, దాన్ని కాంట్రడిక్ట్ చేసేది అట్లా ఉంటుంది. ఎవ్రీ స్ట్రింగ్ ఈజ్ నాట్ ఎవ్రీ స్ట్రింగ్ ఈజ్ ఏ స్ట్రింగ్ లిటరల్. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రింగ్ క్యాప్చర్డ్ యాజ్ ఏ యూజర్ ఇన్పుట్ ఈజ్ నాట్ స్ట్రింగ్ లిటరల్ బికాస్ ఇట్ వాజ్ నాట్ రిటర్న్ అవుట్ ఎక్స్ప్లిసిట్లీ ఇన్ ద ప్రోగ్రామ్స్ కోడ్. ఈ పాయింట్ని నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. యూజర్ ఇన్పుట్, ఇప్పుడు మీరు ఏటీఎంలోకి వెళ్తారండి. ఏటీఎంలోకి వెళ్ళి మీరు ఏటీఎం ఇన్సర్ట్ చేయంగానే మిమ్మల్ని ఏమడుగుతుంది? అది పిన్ అడుగుతుంది కదా. ఆ పిన్ అదే ఎంటర్ చేస్తా కాదు కదా, మీరు ఎంటర్ చేయాలి. దాన్నే మనం యూజర్ ఇన్పుట్ అంటాము. మనం రెగ్యులర్ లైఫ్లో చూసే బోల్డ్ అప్లికేషన్స్లో మనం ఇన్పుట్ ఇవ్వాల్సి వస్తుందండి. ఏటీఎం పిన్ ఇన్పుట్ ఇవ్వాలి, లాగిన్ అవ్వడానికి మనం ఇన్పుట్ ఇవ్వాలి. ఒక అమెజాన్ వెబ్సైట్ లాగిన్ అవ్వాలన్నా, ఒక ఫ్లిప్కార్ట్ మీ జీమెయిల్ అకౌంట్ లాగిన్ అవ్వాలన్నా యూజర్ ఇన్పుట్ ఇస్తున్నాం కదా. మనం మెయిల్ ఐడి ఇస్తాం, పాస్వర్డ్ ఇస్తాం, ఓటీపీ ఎంటర్ చేస్తాం. ఇదంతా కూడా యూజర్ ఇన్పుటే. ఆ యూజర్ ఇన్పుట్లో మనం ఈ స్పెసిఫిక్గా దీన్ని ఎందుకు మెన్షన్ చేశానంటే, మీకు యూజర్ ఇన్పుట్ అనే దాన్ని ఎట్లా ఇస్తామంటారండి, ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తామండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్
అని చెప్పామనుకోండి, ఈ ఇన్పుట్ అనే ఫంక్షన్ ఇన్పుట్ అనేది ఏం చేస్తుంది అంటే, ఓకే నాకు యూజర్ ఏదో ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తాడు, ఇప్పుడు నేను దానికోసం వెయిట్ చేయాలి అని చెప్పి వెయిట్ చేస్తుంది. ఈ ఇన్పుట్ మనము ఇప్పుడు మీరు పిన్ అడిగినప్పుడు పేరు టైప్ చేయడానికి మీకు పాసిబిలిటీ ఉంటుందా అండి? మీరు ఏటీఎం పిన్ పెడతారు, ఏటీఎం పిన్ ఏం పెడతారు? నెంబర్సే పెట్టాలి. మామూలుగా మీరు ఏ ఓటీపీలు ఎంటర్ చేయడానికో, రిజిస్టర్ అవ్వడానికో, ఆన్లైన్ అకౌంట్, ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసుకుంటానికో అయితే మల్టిపుల్ ఆప్షన్స్ మీకు టెక్స్ట్ చూపిస్తుంది. కానీ కొన్ని సినారియోస్లో మీరు అబ్జర్వ్ చేస్తే నంబర్స్ మాత్రమే మనం ఇన్పుట్ ఇవ్వాలన్నప్పుడు మనకు ఓన్లీ నెంబర్ కీబోర్డే కనిపిస్తుంది మన మొబైల్లో కానీ, సిస్టంలో కానీ, ఏటీఎం దగ్గర కానీ, ఇట్లా కొన్ని చోట్ల టైప్ ఆఫ్ ఇన్పుట్ని మాత్రమే ఇవ్వాలి అని చెప్పి రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టు. సెకండ్ పాయింట్ మనం జస్టిఫై చేయడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి పెట్టామనుకోండి, దీని లోపల మనము ఇప్పుడు మనకి ఎంటర్ ది పిన్ అని చెప్పి అడుగుతుంది చూసారా? మీరు ఏటీఎంలోకి వెళ్ళి ఏటీఎం పెట్టంగానే ఎంటర్ ది పిన్ అని అడుగుతుంది కదా. ఎంటర్ ది పిన్ అని అడుగుతుంది కదా. ఈ ఎంటర్ ది పిన్ అనే ప్రాంప్ట్ను మనం ఇక్కడ ఇస్తామండి. ఎందుకంటే అది మనల్ని ఏం అడుగుతుందో తెలియాలి కదా. అది ఎంటర్ ది పిన్ అంటుందో, ఎంటర్ ది మొబైల్ నెంబర్ అంటుందో మనకు తెలియాలి కదా. సో విల్ సీ నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని చెప్పి ఇచ్చామనుకోండి, ఇదేం చేస్తుంది? ఇన్పుట్ అనే ఫంక్షన్ ఇస్తున్నామంటే యూజర్ ఏదో ఒక ఇన్పుట్ ఇస్తాడో ఆ ఇన్పుట్ని తీసుకుని నెక్స్ట్ అది చేయాల్సిన పనిని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తుంది? దానికోసం వెయిట్ చేస్తుంది. ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, చూడండి ఇక్కడ ఒక బాక్స్ అడిగి కర్సర్ ఎంటర్ అవుతుంది. నేను ఒకటే చేశాను. ఇక్కడ నేను డబుల్ కోట్స్ ఇచ్చానా? కాదు చూడండి, ఇప్పుడు నేను దీన్ని టైప్ చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు. నేను మీకు ఏం చెప్పాను? స్ట్రింగ్ అనే దాన్ని డిఫైన్ చేయాలంటే సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ ఇవ్వాలని చెప్పాను. కానీ అక్కడ నేను ఇవ్వలేదు చూసారా? అది స్ట్రింగ్ లిటరలా? స్ట్రింగ్ అంటే ఏంటో చెప్పాను, స్ట్రింగ్ లిటరల్ అంటే ఏం చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాము, డేటా ఎంటర్ చేసాము, దీన్ని టైప్ చెక్ చేసాము. ఇది స్ట్రింగ్, ఏ అనేది స్ట్రింగ్ లిటరల్ అని పిలవాలని అడుగుతున్నాను నేను. స్ట్రింగ్ లిటరల్ అంటే ఏం చెప్పాను? మనం మాన్యువల్గా సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ ఇచ్చి డిఫైన్ చేస్తే దాన్ని మనం స్ట్రింగ్ లిటరల్ అనాలి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది? ఇఫ్ వీ క్రియేట్ ఏ స్ట్రింగ్ బై సరౌండింగ్ టెక్స్ట్ విత్ either డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. పాయింట్ కోసం నేను దీన్ని చెప్పాను అనమాట. నాట్ ఎవ్రీ స్ట్రింగ్ ఈజ్ ఏ స్ట్రింగ్ లిటరల్. Not every string is a string literal. For example, a string captured as a user input. మనం ఈ స్ట్రింగ్ ఇచ్చింది యూజర్ ఇన్పుట్ లాగానే కదా. అప్పుడు ఏమైంది? యూజర్ ఇన్పుట్. ఇట్ ఈజ్ నాట్ ఎ స్ట్రింగ్ లిటరల్. బికాజ్ ఎందుకంటే దానికి మనము ప్రోగ్రామింగ్లో రాసినట్టుగా సింగిల్ కోట్స్తో కానీ డబుల్ కోట్స్తో కానీ దీన్ని మనం రాయలేదు. ఒకసారి థర్డ్ పాయింట్ చూడండి. The codes surrounding string are called delimiters because they tell Python where a string begins and where it ends. ఏంటి అంటే ఇంకోటి చూడండి, ఇప్పుడు మనకి ఈ డబుల్ కోట్స్ ఉన్నాయి చూసారా? డబుల్ కోట్ కానీ సింగిల్ కోట్ కానీ వీటిని మనం ఏమంటాము? డెలిమీటర్స్ అంటాము. ఇదేం చేస్తుంది? స్ట్రింగ్ను మనం డిఫైన్ చేసాము అంటే ఒక డబుల్ కోట్ ఇచ్చామంటే అది ఎక్కడి నుంచి స్ట్రింగ్ స్టార్టింగ్ మళ్ళీ డబుల్ కోట్ వచ్చే వరకు అది స్ట్రింగ్ అనే అనుకుంటుంది. ఒకవేళ డబుల్ కోట్ రాలేదనుకోండి, నాకు డబుల్ కోట్ రాలేదు, మీరు సరిగ్గా స్ట్రింగ్ని ఎండ్ చేయలేదు అని చెప్పి చూపిస్తుంది. దానికోసం ఎర్రర్స్ కోసం నేను కొన్ని ఫంక్షన్స్ రాసాను, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇందులో నేను ఏం చేశాను చెప్పండి మీరు? స్ట్రింగ్ ఏం చూస్తుంది? ఏమని ఆలోచిస్తుంది? పైథాన్ ఏమని ఆలోచిస్తుంది? ఇంకో డబుల్ కోట్ వచ్చే వరకు స్ట్రింగ్ అని ఆలోచిస్తుంది. మళ్ళీ ఇంకో డబుల్ కోట్ పక్కనే వచ్చేసింది. ఎమ్ ముందే ఉంది, ముందే రెండు డబుల్ కోట్స్ ఉన్నాయి కదా, ఇక్కడతో స్ట్రింగ్ అయిపోయింది. మరి ఇదంతా ఏంటి? దీనికి ఏం అర్థం కావట్లే. ఇది ఇంకా అర్థం చేసుకోదు. అది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కొన్ని సెట్ ఆఫ్ సింటాక్సెస్, సెట్ ఆఫ్ మెథడాలజీస్ మీద బిల్డ్ చేసేది. దానికి ఏం చెప్పే ఆ డెవలప్ చేసిన గుడియోవన్ రాసం ఏం చెప్పాడు? డబుల్ కోట్ని ఎంటర్ అయితే డబుల్ కోట్ కనిపిస్తే నీకు మళ్ళీ డబుల్ కోట్ వచ్చే వరకు స్ట్రింగ్గా కన్సిడర్ చేయి. సింగిల్ కోట్తో స్టార్ట్ చేస్తే మళ్ళీ సింగిల్ కోట్ వచ్చే వరకు దాన్ని స్ట్రింగ్గా కన్సిడర్ చేయని చెప్పాడు. దాన్ని డబుల్ కోట్ కనిపించింది, మళ్ళీ వెంటనే డబుల్ కోట్ కనిపించింది, అది స్ట్రింగ్ అయిపోయింది, ఎంటీ స్ట్రింగ్ అనుకుంటుంది. ఇంకా అది ఈ రిమైనింగ్ సోదంతా ఏంటని అడుగుతుంది చూడండి.
ఇదేంటి ఇదంతా ఎట్లా ఉంది, ఇన్వాలిడ్ సింటాక్స్, నువ్వు ఏదో తప్పు చేసావు, స్ట్రింగ్ని ఇలా కాదు డిఫైన్ చేసేది అని చెప్పి చూపిస్తుంది. చూడండి, సింటాక్స్ ఎర్రర్ అంటే ఏం చెప్పాను నేను మీకు, ఆ లాంగ్వేజ్ని ఇలా రాయాలి అని చెప్పి చెప్పబడినటువంటి రూల్స్ని మనం ఫాలో అవ్వకపోతే వచ్చేది సింటాక్స్ ఎర్రర్. ఇక్కడ చూపిస్తుంది చూడండి, సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది, అట్లాగే ఎగ్జాక్ట్గా ఎర్రర్ ఎక్కడ అనేది కూడా చూపిస్తుంది. నేను మీకు దీంతో పాటు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక సెల్ని కింద యాడ్ చేయాలి అంటే ఎస్కేప్ బి షార్ట్ కట్ అండి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు పైథాన్. ఇప్పుడు ఏం చూపిస్తుంది చూడండి, సింటాక్స్ ఎర్రర్ ఇచ్చింది చూడండి. నేను డబుల్ కోడ్ కనిపించిందంటే అది స్ట్రింగ్ అనుకుని ఇంకో డబుల్ కోడ్ కోసం ఎతుకుద్దని చెప్పాను కదా నేను మీకు. ఇక్కడ ఏమని చెప్తుంది చూడండి, అది సింటాక్స్ ఎర్రర్లో అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్. అన్టర్మినేటెడ్ అంటే ఇప్పుడు దీన్నే నేను ఇంకొంచెం ఇంప్రొవైజ్ చేస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ ఇచ్చి స్టార్టింగ్లో ఉన్నదాన్ని తీసేసా. ఇప్పుడు ఇదేమంటుంది, ఇప్పుడు ఇదేమి ఎర్రర్ చూడండి, ఏమంది ఇక్కడ, ఏమని చెప్పింది చూడండి. దానికి దీనికి ఇందాక స్టార్టింగ్లో చూపించింది, ఇప్పుడు ఎండింగ్లో చూపించింది. కరెక్ట్గా యారో సింబల్ దానికి కారణమైంది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో అనేది అక్కడి నుంచి చూపిస్తుంది. నేను ఇందులో మీకు ఇంకో ఫిగర్ రావడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంపార్టెంట్. ఓకే, ఈ ఇంపార్టెంట్ అనే దాన్ని నేను హైలైట్ చేయాలండి. ఎలా చేయగలను, ఎలా చేయగలను చెప్పండి, నాకు సింగిల్ కోట్స్లో రావాలి ఇది. నాకు కోట్స్లో రావాలి ఇంపార్టెంట్ అనేది. నేను మీకు ఏం చెప్పాను, మళ్ళీ మొదలుకు వచ్చేసారు మీరు. స్ట్రింగ్ లిటరల్ కి ఎక్కడైతే డబుల్ కోట్ స్టార్ట్ అవుతుందో దాని వరకే తీసుకుంటుంది. సో లోపల డబుల్ కోట్స్ వాడాలి అనుకుంటే స్ట్రింగ్ని మీరు సింగిల్ కోట్స్తో డిఫైన్ చేసుకోవాలి. బయట డబుల్ కోట్స్ని వాడాలి అనుకుంటే లోపల సింగిల్ కోట్స్తో డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు దీన్ని ఫిక్స్ చేయాలంటే రెండు రకాలుగా ఫిక్స్ చేయొచ్చు. ఎలా ఫిక్స్ చేయొచ్చు, ఎలా ఫిక్స్ చేయొచ్చు చెప్పండి నాకు. ఇక్కడ సింగిల్ కోట్, ఓకే, ఇది ఫిక్స్. ఏది ఆగండి, ఇది ఒక రకమైన ఫిక్స్. అండ్ ఇంకో ఫిక్స్ ఏంటిది, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లో డబుల్ కోట్ ఇచ్చి పాయింట్ సింగిల్ కోట్ తో మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం సింగిల్ కోట్ ఇచ్చి అదే హైలైట్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా మీకు, లాజిక్ అర్థమైందా? ఈవెన్ నెంబర్స్తో క్లోజ్ చేసుకోవాలి. మీరు లోపల డబుల్ కోట్స్ వాడాల్సిన అవసరం ఉంది అనుకుంటే బయట సింగిల్ కోట్స్ వాడండి. బయట సింగిల్ కోట్స్ వాడాలి అనుకుంటే లోపల డబుల్ కోట్స్ వాడండి. పైథాన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాకు లాంగ్వేజ్ కూడా కోడ్స్ కావాలి. ఏం చేయాలి నేను, సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ కన్ఫ్యూషన్, స్ట్రింగ్కి స్ట్రింగ్ లిటరల్కే డిఫరెన్స్, కాంబినేషన్ ఆఫ్ సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ ఎట్లా యూజ్ చేయాలనేది.